Good morning to one and all. This is Basham, assistant professor in mechanical engineering. Today we will discuss the topic is tools used in machine forging. What will discuss the topic today? Today we will discuss the topic is tools used in machine forging. Lecture 10 యూనిట్ 4 నేమ్ వచ్చేసి ఫోర్జింగ్. దాంట్లో ఏ టాపిక్ అంటే టూల్స్ యూజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో టూల్స్ అనేవి ఏ విధంగా యూజ్ చేస్తామని ఈరోజు టాపిక్గానే చూద్దాం. ఫస్ట్ వన్ అంటే ఏంటి? అసలు ఫోర్జింగ్ అంటే ఏంటి? ఫోర్జింగ్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక ఆపరేషన్ చేసేటప్పుడు ఆ ఆపరేషన్ కావాల్సిన ఏమేంటి కావాలి? ఫోర్జింగ్ అంటే మనం బై హ్యాండ్తో ఏదైనా ఆపరేషన్ అనేది చేయొచ్చు. ఏదైనా మిల్లింగ్ కానీ డ్రిల్లింగ్స్ కానీ నెక్స్ట్ ఏంది వెల్డింగ్స్ అని ఇలాంటి ఆపరేషన్స్ అనేవి ఫోర్జింగ్లో చేస్తాం. దీంట్లో ఈ ఫోర్జింగ్ అంటే ఈ ఫోర్జింగ్ని యూజ్ చేసుకొని మనం ఏదైనా ఆపరేషన్స్ చేయడానికి ఏదైనా ఆపరేషన్స్ అంటే వెల్డింగ్, డ్రిల్లింగ్, మిల్లింగ్, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంకా ఉంటాయి కదా వేరియస్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ చేయడానికి ఈ ఫోర్జింగ్ ఆపరేషన్ అనేది యూజ్ చేస్తాం. ఫస్ట్ వన్ ఈజ్ దాంట్లో టైప్స్. డ్రాయింగ్ ఈజ్ ద ఆపరేషన్ ఇన్ విచ్ మెటల్ గెట్స్ ఎన్లార్జ్డ్ విత్ ఏ రిడక్షన్ ఇన్ ద క్రాస్ reductional area. For this, force is to be applied in a direction perpendicular to the length axis. This is the workpiece. ఇది వర్క్ పీస్. ఈ వర్క్ పీస్కి ఎలా ఉంటుంది? పర్పెండిక్యులర్గా ఉంటుంది. పర్పెండిక్యులర్గా ఈ డ్రాయింగ్ ఫోర్జింగ్ అనేది ఉంటుంది. ఈ డ్రాయింగ్ ఫోర్జింగ్ అంటే ఏంటంటే ఏదైనా మన వర్క్ పీస్ మీద ఏదైనా ఒక మెటల్ మీద లేదా ఏదైనా ఒక వర్క్ పీస్ మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రాయింగ్ అనేది మనకి కావాలి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రాయింగ్ అంటే ఏంటి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి నాచెస్ లాగా మనకి ఆ వర్క్ పీస్ మీద కావాలి. దాన్ని ఏమన్నా ఆ నాచెస్ లాగా ఉండే దాన్ని ఏమంటున్నాం? డ్రాయింగ్ ఆపరేషన్ అంటున్నాం. ఆ నాచెస్ లాగా ఉండే దానినే డ్రాయింగ్ అంటున్నాం. అలా ఉండే ఆపరేషన్ అనేది ఈ డ్రాయింగ్ టూల్స్లో మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఈజ్ అప్సెట్టింగ్ అంటే ఏంటంటే దిస్ ఈజ్ అప్లైడ్ టు ఇంక్రీజ్ ద క్రాస్ సెక్షన్ ఏరియా ఆఫ్ ద స్టాక్ at the expanse of the length to achieve the length of upsetting force is applied in direction parallel to the length axis. For example, forming of a bolt head. అప్సెట్టింగ్ అంటే ఏంటంటే అప్సెట్టింగ్ ఆపరేషన్ యూజ్ చేసుకొని మనం ఏం చేస్తున్నామంటే ఈ అప్సెట్టింగ్ ఆపరేషన్లో మనము మనం యూజ్ చేసుకొని ఇప్పుడు డై ఉంది కదా, ఆ డై మనకి ఆ డై అనేది ఎలా పెడతామంటే ఆ మిషనరీ మధ్యలో డై అనేది పెడతాం. ఆ మిషనరీ మధ్యలో డై అనేది పెడతాం. అప్పర్ దాన్ని ఏమంటున్నామంటే అప్పర్ ఉన్నదాన్ని స్టేషనరీ డై, అదే కింద ఉన్నదాన్ని మూవబుల్ డై అనేది ఉంటాం. దాని మధ్యలో ఏమంటే ఒక వర్క్ పీస్ అనేది బార్ స్టాక్ అనేది మనం ఇన్సర్ట్ చేయాలి. ఏదైనా చూసుకున్నట్లయితే ఇలా ఒకటి మనకి ఏంది ఒక మూవబుల్ డై అని, నెక్స్ట్ స్టేషనరీ డై అని 2 డైస్ ఉంటే ఆ 2 డైస్ మధ్య వర్క్ పీస్ అనేది ఇన్సర్ట్ చేస్తాం. ఆ వర్క్ పీస్ మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనం ఆపరేషన్స్ అనేవి చేస్తాం. ఏంటంటే ఆ వర్క్ పీస్ వరకు మనకి ఏ లెంత్ కావాలి, ఎంతవరకు కావాలి అనేది ఈ అప్సెట్టింగ్ ఫోర్జింగ్ ఆపరేషన్స్లో తెలుసుకుంటాం. ఆ వర్క్ పీస్ యొక్క లెంత్ ఎంత ఉండాలి, వాటి ఏ షేప్ ఎంత ఉండాలి, ఆ షేప్ యొక్క లెంత్ ఎంత ఉండాలి అనేది
ఈ అప్సెట్టింగ్లో తెలుసుకుంటాం. నెక్స్ట్ ఏంటిది? ఫుల్లరింగ్ అంటే చూడండి, ఇక్కడ అప్సెట్టింగ్ అండ్ డయాగ్రామ్స్ చూసుకున్నట్లయితే వాటి యొక్క షేప్స్ని మెజర్ చేయడానికి ఈ అప్సెట్టింగ్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఈ అప్సెట్టింగ్ ఆపరేషన్ అనేది వీటి యొక్క షేప్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ని మెజర్ చేయడానికి ఈ అప్సెట్టింగ్ ఫోర్జింగ్ అనేది మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంది? ఫుల్లరింగ్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఏ స్మాల్ టు మెటల్ క్రాస్ సెక్షన్ ఈజ్ డిక్రీజ్డ్ అండ్ లెంత్ ఇంక్రీజ్డ్. దెన్ ఏంటి? మెటల్ క్రాస్ సెక్షన్ ఈజ్ డిక్రీజ్డ్ అండ్ లెంత్ విల్ బి ఇంక్రీజ్డ్. టు డూ దిస్ ద బాటమ్ fullers is kept in angle hole with the headstock over the fuller. The top fuller is then kept above the stock and then with the sledgehammer and the force is applied to the top fuller. అంటే ఈ ఫుల్లరింగ్ అంటే ఏంటంటే దిస్ ఈజ్ ద యాన్యువల్. ఈ బేస్లో ఉన్నదాన్ని యాన్యువల్ మీద పెట్టి ఈ ఫుల్లరింగ్ ఆపరేషన్ అనేది మనం చేస్తాం. ఈ యాన్యువల్ ఎలా చూసినానికి మనకి బేస్ లాగా యూజ్ అవుతుంది. ఈ యాన్యువల్ ఎలా ఉంటుందంటే ఈ సైడ్స్ అనేది, ఈ కార్నర్ అనేది మనకి కోపుగా ఉంటుంది. ఈ కార్నర్ అనేది మనకి ఎలా ఉంటుంది? ఈ కార్నర్ అనేది కోపుగా ఉంటుంది. దీని మీద ఆపరేషన్ అనేది చేయాలి. ఇది ఏంటంటే ఫుల్లరింగ్ చేసే మిషన్. దిస్ ఈజ్ ద వర్క్ పీస్. ఈ వర్క్ పీస్ ఎలా చేయాలి చూడండి. ఇది ఎలా చేస్తుందంటే మనకి థ్రెడ్స్ లాగా చేస్తుందో లేదో చూడండి ఒకసారి. ఈ వర్క్ పీస్ ఎలా అవుతుంది? ఈ ఫుల్లరింగ్ ఆపరేషన్ జరిగేటప్పుడు ఆ వర్క్ పీస్ ఎలా ఉంటుందంటే థ్రెడ్ వేసినట్టు ఉంటుందా? ఇలా జరిగే ఆపరేషన్ ఏమంటున్నాం? ఫుల్లరింగ్ అంటున్నాం. ఇలా జరిగే ఆపరేషన్ని ఫుల్లరింగ్ అని అంటున్నాం. ఇంకొంచెం చూడండి, ఇక్కడ కానీ చూసినట్లయితే మనం డైస్ని ఎలా మనం ఫోర్జింగ్ అనే ఈ డైస్ని లేదా ఈ మెటల్స్ని ఎలా ఆపరేషన్ చేస్తామనేది ఇక్కడ ఈ డయాగ్రామ్లో చూసుకోవచ్చు. ఇది చూడండి, ఈ మిషనరీ ద్వారా ఈ రాడ్ని మనము ఈ మిషనరీ ద్వారా కొలిమి, అంటే మనకి తెలుగులో చెప్పుకున్నట్లయితే కొలిమి అంటారు, తెలుసు కదా. కొలిమిలో పెట్టి ఏదైనా మనం ఐరన్ మెటల్ని హీట్ చేసిన తర్వాత దాని మీద మనకి హ్యామరింగ్ అనేది చేసినప్పుడు, ఐరన్ మెటల్ మీద హ్యామరింగ్ అనేది చేసినప్పుడు ఎలా అవుతుంది? ఐరన్ మెటల్ ఐరన్ రాడ్ అనేది ఎలా ఉంటుంది? వాటి యొక్క షేప్ అనేది చేంజ్ అవుతుంది. ఈ ఆపరేషన్, ఇలా జరిగే ఆపరేషన్ ఏమంటున్నాం? ఫోర్జింగ్ అంటున్నాం. ఫోర్జింగ్ ఆపరేషన్ అని అంటున్నాం. అదే ఇక్కడ చూడండి, ఇక్కడ కానీ చూసినట్లయితే ఒక హీట్ చేసిన ఐరన్ మెటల్, ఇది హీట్ చేసిన ఐరన్ మెటల్. ఈ హీట్ చేసిన ఐరన్ మెటల్ ఏం చేస్తున్నాం? హ్యామరింగ్ చేస్తున్నాం. ఇది మిషనరీ ద్వారా, బై హ్యాండ్తో కాకుండా మిషనరీ ద్వారా మనకి లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్లో మనకి ఆపరేషన్ త్వరగా జరగాలంటే మనకి ఏంటి? మిషనరీ ద్వారా చేసుకుంటాం. ఆపరేషన్స్ అనేవి ఎలా చేసుకుంటాం? మిషనరీ ద్వారా చేసుకుంటాం. అదే కదా ఇక్కడ ఉంటుంది. వాటి యొక్క షేప్ ఏమవుతుంది? చేంజ్ అవుతుంది. మనకి ఏ షేప్ అయితే కావాలో ఆ షేప్లోకి మనకి చేంజ్ అవుతాయి. నెక్స్ట్ కానీ చూసినట్లయితే ఎడ్జింగ్ అండ్ బెండింగ్. ఎడ్జింగ్ అంటే ఏంటంటే దిస్ ఈజ్ ఏ ప్రాసెస్ ఇన్ విచ్ ద మెటల్ పీస్ ఈజ్ డిస్ప్లేడ్ టు ద డిజైర్డ్ షేప్ by strike between the two dies. Edges is frequently as primarily drop forging operation. ఈ ఎడ్జింగ్ అంటే ఏంటంటే మనకు 2 డైస్ ఉంటాయి. అప్పర్ డై ఒకటి, లోయర్ డై. అప్పర్ డైని లోయర్ డైనేమో మోబుల్ డై అని, అదే అప్పర్ డైని స్టేషనరీ డై అని అంటాం. అప్పర్ డై ఏమంటాం? స్టేషనరీ డై. అదే కింద ఉన్నదాన్ని ఏమంటున్నాం? మోబుల్ డై అని అంటున్నాం. ఎడ్జింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ ఇన్ విచ్ ద మెటల్ పీస్ displayed to the desired shape by striking between the two dies. Edging is frequently as primarily drop forging operations. అంటే ఏంటంటే ఈ మోబుల్ డైని నెక్స్ట్ ఈ స్టేషనరీ డైని యూజ్ చేసి ఏం చేస్తాం? మధ్యలో వర్క్ పీస్ అనేది ఇన్సర్ట్ చేస్తాం. ఫస్ట్ డయాగ్రామ్ చూసినట్లయితే ఇలా 2 డైస్ ఉంటాయి. వర్క్ పీస్ అనేది ఇలా పెట్టేస్తాం. ఇలా డయాగ్రామ్ చూపిస్తున్నా చూడండి, ఇలా పెట్టేస్తాం. సెకండ్ ఆపరేషన్స్లో ఈ మోబుల్ డై అండ్
స్టేషనరీ డై అనేది మనకి ఈ వర్క్ పీస్ని అటాచ్ అయితే నెక్స్ట్ ఆపరేషన్ ఏం జరుగుతుంది, ఈ అటాచ్ అయిన దాన్ని మనకి ఏం జరుగుతుంది, ఇలా షేప్ అనేది దాని యొక్క షేప్ చేంజ్ అవుతుంది, ఆ షేప్ యొక్క ఆ చేంజ్ అయిన షేప్ని ఇది ఇలా ఉన్న వర్క్ పీస్ మనకి ఇలా చేసాం, ఇలా చేయడాన్ని ఏమంటున్నాం, ఎడ్జింగ్ అంటున్నాం. అలా తిరిగే ఆపరేషన్ ఏమంటున్నాం, ఎడ్జింగ్ అంటున్నాం. నెక్స్ట్ ఏంటిది, బెండింగ్ ఆపరేషన్స్ అంటే ఏంటంటే ఏదైనా కింద మన యాన్యువల్ పెట్టి మనకి ఒక వర్క్ పీస్ యొక్క లెంత్ వచ్చేసి ఒక 5 సెంటీమీటర్స్ అనుకుంటే ఆ 5 సెంటీమీటర్స్ ఉన్న వర్క్ పీస్ అనేది మనకి 2 సెంటీమీటర్స్ దగ్గర ఒక లైన్ అనేది డ్రా చేసుకొని అక్కడ నాచ్ అని క్రియేట్ చేసుకొని అక్కడ హ్యామర్తో కానీ కొట్టినట్లయితే ఏమవుతుంది, మనకి అక్కడ బెండ్ అనేది వస్తుంది. అలా జరిగే ఆపరేషన్ ఏమంటున్నాం, బెండింగ్ ఆపరేషన్ అని అంటున్నాం. అలా జరిగే ఆపరేషన్ ఏమంటున్నాం, బెండింగ్ ఆపరేషన్. బెండింగ్ ఈజ్ ఏ వెరీ కామన్ ఫోర్జింగ్ ఆపరేషన్స్. It is an operation to give a turn to metal rod or plate. This is required for those who have bent shapes. వాటి యొక్క షేప్స్ని చూడండి, ఇక్కడ అదే కదా మనం చెప్పుకుంది, రోలర్ షేప్ కానీ ఇలా చేసినప్పుడు కానీ హ్యామింగ్ చేసినప్పుడు కానీ వాటి షేప్స్ అనేవి మనకి బెండ్ అయిపోతాయి కదా, ఆ మెటల్స్ అనేవి మనకి బెండ్ అయిపోతాయి. దీన్ని ఏమంటున్నాం, బెండింగ్ అంటున్నాం. నెక్స్ట్ కానీ చూసినట్లయితే పంచింగ్ అండ్ స్వాగింగ్. పంచింగ్ అంటే ఏంది, స్వాగింగ్ అంటే దిస్ ఈజ్ ద పంచింగ్ డయాగ్రామ్ అండ్ దిస్ ఈజ్ ద స్వాగింగ్ డయాగ్రామ్. పంచింగ్ అంటే ఏంటంటే దిస్ ఈజ్ ద 2 ఫిక్స్డ్ డైస్, లెగ్స్ అని చెప్పుకోవచ్చుగా. ఈ ఫిక్స్డ్ లెగ్స్కి ఏమంటే ఒక మిషనరీ అనేది మనకు కనెక్ట్ చేసి ఈ మిషనరీ ద్వారా ఈ పంచింగ్ ఆపరేషన్ అనేది చేస్తాం. ఏదైనా వర్క్ పీస్ని పంచ్ అంటే ఏంటి, మనకి ఏదైనా ఒక వర్క్ పీస్ని మనకి ఒక లెన్స్ అనేది మనకి క్రియేట్ చేయాలి. ఒక వర్క్ పీస్ మీద ఒక 10 ఎగ్జాంపుల్కి ఒక 10 సెంటీమీటర్స్ ఏదైనా ఒక వర్క్ పీస్ 10 సెంటీమీటర్స్ ఉన్న వర్క్ పీస్ని తీసుకొని దాని మీద ఒక్కొక్క సెంటీమీటర్ అనేది మనం ఏం చేయాలి, మనకి గుర్తుపెట్టాలి. ఒక్కొక్క సెంటీమీటర్ అలా గుర్తుపెట్టాలంటే ఏం చేస్తామంటే దీని పంచింగ్ ఆపరేషన్ ద్వారా చేస్తాం. ఇట్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ హోల్స్ మోర్స్ ప్లేట్ ప్లేస్డ్ ఓవర్ ద హాలో cylindrical డై బై ప్రెస్సింగ్ ద పంచ్ ఓవర్ ద ప్లేట్ హోల్ ఈజ్ మేడ్. అలా చేసిన తర్వాత ఆపరేషన్ అనేది ఏంది, పంచింగ్ అంటే ఆ ఆపరేషన్ మీద సమ్ హోల్స్ హాలో cylindrical హోల్స్ అనేవి మనకి కావాలి. ఆ పంచింగ్ ఆ వర్క్ పీస్ మీద హాలో cylindrical షేప్స్ ఉన్న సర్కిల్ అనేవి కావాలి. అది ఇదేం చేస్తాం, ఈ ప్రెస్ చేస్తే కదా ఆపరేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడున్న మిషనరీ అనేది మనకి ఇంత సమ్ ఫోర్స్తో ప్రెస్ చేసినప్పుడే కదా ఆ వర్క్ పీస్ మీద మనకి హోల్స్ అనేవి క్రియేట్ అవుతుంది. దానినే పంచింగ్ అంటున్నాం. నెక్స్ట్ స్వాగింగ్ అంటే ఏంటంటే స్వాగింగ్ ఈజ్ ఏ డన్ టు రెడ్యూస్ అండ్ ఫినిష్డ్ వర్క్ ఫర్ ద డిజైర్డ్ సైజ్ అండ్ షేప్, యూజువల్లీ ఎయిదర్ రౌండ్ ఆర్ హెక్సాగోనల్ ఫర్ స్మాల్ jobs. Top and bottom swags pair is employed, whereas the large work swags block can be used. Swagging is a special type of forging it which metal is formed by a suction or rapid hammer blows. Swagging provides a reduced round cross section suitable for tapping, threading, upsetting or other suitable forming the mission operation. ఈ స్వాగింగ్ యూజ్ చేసుకొని మనం వాటి యొక్క షేప్స్ని ఎలాంటి షేప్స్ అంటే హెక్సాగోనల్ షేప్స్ ఉన్న మెటల్స్ని మనం రెడీ చేసుకోవడానికి ఈ స్వాగింగ్ ఆపరేషన్ అనేది యూజ్ చేస్తాం. ఈ స్వాగింగ్ ఆపరేషన్ ఇంకా ఏమేమి ఆపరేషన్ చేయొచ్చు, ఈ స్వాగింగ్ మీద థ్రెడ్డింగ్ వేయాలన్నా కానీ, ట్యాపింగ్ వేయాలన్నా కానీ, అప్సెట్టింగ్ చేయాలన్నా కానీ అలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ అన్నీ కూడా ఈ స్వాగింగ్ ఆపరేషన్ మీద మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ కానీ చూసినట్లయితే ఫ్లాటింగ్ అండ్ సెట్టింగ్ ఆపరేషన్.
సెట్టింగ్ ఆపరేషన్. దిస్ ఈజ్ ద ఫ్లాటింగ్, దిస్ ఈజ్ ద సెట్టింగ్ ఆపరేషన్. ఫ్లాటింగ్ అంటే ఏంటంటే ఏదైనా మన యానిమల్ మీద సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ పెట్టి ఈ ఎక్స్టర్నల్ ఫోర్స్తో మనం హ్యామింగ్ చేసినట్లయితే ఇదేంది సర్క్యులర్, ఇదేది ఎలా ఉంది మనకి సర్క్యులర్ హ్యామర్ అనేది యూజ్ చేస్తాం. హ్యామర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యామర్స్ ఉంటాయి. క్రాస్ కట్ హ్యామర్ అని, బాల్ పిన్ హ్యామర్ అని, ఇలా ప్లేట్ హ్యామర్స్ అనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యామర్స్ ఉంటాయి. ఈ హ్యామర్స్ కానీ మీద పెట్టి ఈ వర్క్ పీస్ని మనం ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది అప్లై చేసినట్లయితే ఆ ఫోర్స్కి ఏమవుతుంది, ఆ వర్క్ పీస్ అనేది అణిగిపోతుంది కదా, దానిని ఏమన్నాం ఫ్లాటింగ్ అంటున్నాం. అదే సెట్టింగ్ డౌన్ అంటే దాని యొక్క ఆపరేషన్ ఎలా ఉండాలి, దాని యొక్క ఆపరేషన్ ఇలా ఉండాలి, ఇలా డయాగ్రామ్లో ఎలా ఇండికేట్ చేస్తామో అలా ఉండాలి. దీన్నే ఫుల్లరింగ్ లీవ్స్ ఏ surface on a job when after a job is forged into shape with a hammer, the marks of the hammer remains on the upper surface of the job. To remove the hammer makes an order in obtained smooth on the job. A flatter of the set hammer is used. A flatter of the set hammers will be used in the flatted and setting down ఆపరేషన్స్. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే ఫోర్జింగ్ టూల్స్ ఏమంటాయంటే టంగ్స్ అని, ఫ్లేట్స్ అని, స్వాగ్స్ అని, ఇవి మొత్తం కూడా ఫోర్జింగ్ టూల్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోర్జింగ్ టూల్స్. ఫస్ట్ కానీ చూసినట్టయితే టంగ్స్ అంటే ఇవి, వాటి యొక్క హ్యాండిల్ అనేది బై హ్యాండ్ ద్వారా మనకి చేయొచ్చు. వాటి యొక్క నోస్ అనేది ఎలా ఉంటుంది, మనకి రెక్టాంగులర్ షేప్లో కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్లో ఉంటాయి. రెక్టాంగిల్ కానీ, క్రాస్ కానీ, సర్క్యులర్ కానీ, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టంగ్స్ అనేవి మనకి యూజ్ చేస్తాం. టంగ్స్ ఆర్ యూజ్వల్లీ మెయిన్ ఫర్ ద హోల్డింగ్ ద వర్క్ ఆఫ్ ద మెనీ సెక్షన్. ఏదైనా ఒక వర్క్ పీస్ని హోల్డ్ చేయడానికి ఈ టంగ్స్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటిది ఫ్లాటర్ అంటే చూడండి, దిస్ ఈజ్ ద ఫ్లాటర్స్. ఈ మొత్తాన్ని ఫ్లాటర్స్ అంటున్నాం. ఈ ఫ్లాటర్ని యూజ్ చేసుకోవడం ఏదైనా వర్క్ పీస్ని హోల్డ్ చేయడానికి ఈ ఫ్లాటర్స్ అనేవి యూజ్ చేస్తామని చెప్పుకోవచ్చు. ఏ ఫ్లాటర్ ఈజ్ యూజ్డ్ టు గివ్ ద స్మూత్నెస్ అండ్ యాక్యురేట్ ఆర్టికల్స్ విత్ హ్యావ్ ఏ ఆల్రెడీ బీన్ షేప్డ్ బై ఏ ఫుల్లర్స్ అండ్ స్వాగ్స్. ఈ ఫ్లాటర్స్ని యూజ్ చేసుకుని ఆ వర్క్ పీస్ని మనం హోల్డ్ చేసుకున్న తర్వాత ఆ ఆపరేషన్ చేసే ముందు వాటి యొక్క సర్ఫేసెస్ ఎలా ఉంటాయి, ఎలా పడితే అలా ఉంటాయి, గరుగ్గా ఉంటాయి. వేరే సమ్ ఏదో డిస్టర్బెన్సెస్ అనేవి అవి ఉంటాయి. ఆ డిస్టర్బెన్స్ని స్మూతింగ్ ఆపరేషన్ చేయడానికి ఈ ఫ్లాటర్స్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటిది స్వాగ్. దిస్ ఈజ్ ద స్వాగ్ ఆపరేషన్ డయాగ్రామ్స్. స్వాగ్ ఈజ్ యూజ్డ్ టు రెడ్యూస్ ద ఫినిష్ ద రౌండ్ స్క్వేర్ రెక్టాంగులర్ హెక్సాగోనల్ ఫార్మ్. It consists of two parts. The top part having a handle and bottom part having the square shank. This is the top handle. This is the top part hanging. This is the bottom. ఇదేంది, ఈ బాటమ్ ఎలా ఉంటుంది, స్క్వేర్ షంక్ రూపంలో ఉంటుంది. ఈ హ్యాండిల్ అనేది ఏ మెటల్తో యూజ్ చేస్తాం, ఐదర్ వుడ్ ఆర్ ఐరన్ మెటల్తో మనకి ఈ హ్యామర్స్ యొక్క హ్యాండిల్స్ అనేవి ఉంటాయి. ఈ స్వాగింగ్ ఎందుకు యూజ్ చేస్తాం, టు రెడ్యూస్ ద ఫినిషింగ్ ద రౌండెడ్ ఆర్ స్క్వేర్ ఫార్మ్స్ అనేవి, అలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రౌండెడ్ కానీ లేదా స్క్వేర్ హెక్సాగనల్ ఫామ్ని చేయడానికి ఈ స్వాగింగ్ ఆపరేషన్ అనేది మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ కానీ చూసినట్టయితే యాన్యువల్. దిస్ ఈజ్ ద యాన్యువల్. ఈ యాన్యువల్ మీద పెట్టి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి చేసుకోవచ్చు. ఏదంటే డ్రిల్లింగ్ కానీ, మిల్లింగ్ కానీ, నెక్స్ట్ స్వాగింగ్ కానీ, నెక్స్ట్ ఫోర్జింగ్ ఆపరేషన్స్లోనే కదా. ఈ అన్ని ఆపరేషన్స్ ఈ యాన్యువల్ మీద చేసుకోవచ్చు. యాన్యువల్ ఈజ్ ఏ యూజ్డ్ ఫర్ సపోర్టింగ్ ద జాబ్ వైల్ హ్యామరింగ్ ఈజ్ డన్ ఫర్ షేపింగ్ it into various shapes. It is made up of cast iron. ఈ యాన్యువల్ అనేది ఏ మెటల్తో మనకు ఉంటుందంటే క్యాస్ట్ ఐరన్ మెటల్తో మనకి ఈ యాన్యువల్ అనేది మనకి రెడీ అయి ఉంటుంది. స్వాగ్ బ్లాక్స్ అంటే ఏదైనా ఒక ఐరన్ మెటల్ మీద ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లాక్స్ని యూజ్ చేయడానికి ఈ స్వాగ్ బ్లాక్స్ అనేది యూజ్ చేస్తాం. అది ఎలా ఉంటుంది, దాని యొక్క షేప్ ఎలా ఉంటుందా, సర్క్యులర్ కానీ రెక్టాంగిల్ కానీ ట్రయాంగిల్ కానీ అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ మీద ఇలా బ్లాక్స్ వేయడానికి ఈ స్వాగింగ్ బ్లాక్ అనేది మనకి యూజ్ అవుతుంది.
It is used for holding hot bars during the bending, support for punching holes and a job and various holes. నెక్స్ట్ ఏంటిది ఫుల్లర్స్ అంటే ఏంటంటే ఫుల్లర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ద నికింగ్ డౌన్ ఆర్ ఫ్రమ్ డిప్రెషన్స్. ఇలా ఇవి ఫుల్లర్స్ ఉంటాయి, వీటి మీద పెట్టి ఆపరేషన్స్ అనేవి చేయడానికి ఈ ఫుల్లర్స్ అనేది మనకి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఫార్మింగ్ టూల్స్ అంటే హ్యాండ్ హ్యామర్, స్లెడ్జ్ హ్యామర్, పంచ్, చీజల్, ఈ మొత్తం కూడా ఫోర్జింగ్ టూల్స్. మనకి హ్యాండ్ హ్యామర్ అనేది డిఫరెంట్ టైప్స్ ఉంటుంది. హ్యాండ్ హ్యామర్ వచ్చేసి మనకి క్రాస్ పిన్, బాల్ పిన్, స్లెడ్జ్ అనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాండ్ హ్యామర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ టు ద ఫోర్జింగ్ టూల్స్. దిస్ ఈజ్ అ స్లెడ్జింగ్ హ్యామర్స్ ఎలా ఉంటాయంటే వాటి యొక్క సర్ఫేసెస్ ఎలా ఉంటాయంటే క్రాస్ సెక్షనల్గా లేదా బాల్ పిన్ ఆపరేషన్ ద్వారా ఈ స్లెడ్జ్ హ్యామర్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఏంటి పంచ్ ఆపరేషన్. ఏదైనా వర్క్ పీస్ మీద మనం పంచింగ్ చేయడానికి ఈ పంచింగ్ ఆపరేషన్ అనేది యూజ్ చేస్తాం. విట్ ఈస్ ద చీజల్స్. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చీజల్స్ అంటేనే క్రాస్ కట్ చీజల్ అని, రౌండెడ్ చీజల్ అని, పిన్ చీజల్ అని, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చీజల్స్. అంటే మనకి ఏదైనా వర్క్ పీస్ మీద స్మూత్నింగ్ ఆపరేషన్ చేయడం కోసం ఈ చీజల్స్ అనేవి యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటిది ఫోర్జింగ్ ఆపరేషన్స్ వచ్చేసి సెట్టింగ్ డౌన్, డ్రాయింగ్ ఆపరేషన్స్ అనేవి యూజ్ చేస్తాం. అప్సెట్టింగ్ అంటే ఏంటంటే మనకి షేప్స్ డిజైన్ చేయడానికి, ఇలా షేప్స్ని మనకి ఫామ్ చేయడానికి ఈ అప్సెట్టింగ్ ఆపరేషన్ అనేది యూజ్ అవుతుంది. ఇట్ ఈస్ ద ఆపరేషన్ బై విచ్ ద థిక్నెస్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ వర్క్ పీస్ ఈజ్ ఇంక్రీజ్డ్ ఎట్ ద ఎక్స్పాన్స్ ఆఫ్ ఇట్స్ length. Next one is the drawing down. It is a operation by which the thickness cross sectional area of the workpiece is rounded by the increasing length. డ్రాయింగ్ లెంత్ అంటే ఆ వర్క్ పీస్ మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి డ్రాయింగ్స్ ఆపరేషన్స్ అనేవి యూజ్ చేసుకొని పిన్ లేకపోతే హోల్డ్ చేయాలా, లేకుంటే హోల్డ్ చేసి దాని మీద డ్రిల్లింగ్ ఎలా, మిల్లింగ్ ఎలా అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి వర్క్ పీస్ మీద చేస్తారు. నెక్స్ట్ సెట్టింగ్ డౌన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ లోకల్ థిక్నెస్ ఆపరేషన్ పర్ఫార్మ్డ్ బై ద సెట్ హ్యామర్స్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ద బెండింగ్, పంచింగ్ అండ్ వెల్డింగ్, కటింగ్. దిస్ ఈస్ ద ఆల్ ఆపరేషన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద ఫోర్జింగ్. బెండింగ్ అంటే ఏదైనా ఒక వర్క్ పీస్ని ఎలా బెండ్ చేయాలి అనేది ఈ బెండింగ్ ఆపరేషన్లో చూసుకుంటాం. ఏదైనా ఒక వర్క్ పీస్ని ఎలా బెండ్ చేయాలంటే ఇట్ ఈస్ అన్ ఆపరేషన్ ఇన్ విచ్ ద బెండ్ మే బి either curves or shaped corners can be produced in bending, can be done using a bake of anvil. Next, punching. It is a process of making holes is the workpiece using the punch and hammers. Workpiece uses the punch and hammers. And welding is used for welding joints are two surfaces of metal in order pressure after they will be handed in the welding టెంపరేచర్స్. ఏదైనా ఒక వర్క్ పీస్ మీద ఎలా టూ వర్క్ పీస్ని ఒక జాయింట్గా చేయడాన్ని వెల్డింగ్ అంటున్నాం. ఆ వెల్డింగ్ చేసే ఆపరేషన్స్ ఏముండే, ఏదైనా టూ వర్క్ పీస్ని యూజ్ చేసుకొని మనం ఈ ఆపరేషన్ అనేది చేస్తాం. నెక్స్ట్ కటింగ్. ఈ యానిమల్ మీద పెట్టి ఎలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కట్స్, క్రాస్ కట్ చీజల్ అని, పిన్ చీజల్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కటింగ్ ఉంటాయి. కటింగ్ ఆపరేషన్స్ అనేవి కటింగ్ ఆపరేషన్స్ అనేవి దీంట్లో చేస్తుంది. దిస్ ఈజ్ ద కటింగ్ డయాగ్రామ్. నెక్స్ట్ వన్ ఈజ్ ద క్లోజ్డ్ డై ఫోర్జింగ్. The process is also called as impression die forging. Closed die forging ఇంకొక పేరు ఏంటంటే ఇంప్రెషన్ డై ఫోర్జింగ్. ఫస్ట్ కానీ చూసినట్లయితే దిస్ ఈజ్ ద మూవబుల్ డై, దిస్ ఈజ్ ద స్టేషనరీ డై. ఈ రెండు డైని యూజ్ చేసుకొని ఈ రెండు డై మధ్య మనకు వర్క్ పీస్ అనేది హోల్డ్ చేస్తాం ఫస్ట్ ఆపరేషన్లో. నెక్స్ట్ ఈ వర్క్ పీస్ అనేది ఎలా ఉంది, రెక్టాంగిల్ షేప్లో ఉంది. ఈ షేప్లోకి ఈ ప్రెస్ చేసినప్పుడు ఇలా ఈ డైరెక్షన్లో మనకి పుష్ చేసినప్పుడు ఆ వర్క్ పీస్ ఏమవుతుంది, ఇలా అయిపోతుంది. ఎలా సర్క్యులర్ షేప్, ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అక్కడ ఏ షేప్ అయితే ఉంటుందో ఆ షేప్లోకి ఇక్కడ మారిపోతుంది. ఇంకా ఎక్కువ ప్రెస్ చేసినప్పుడు ఈ డైస్ అనేవి రెండు కూడా మనకి మెర్జ్ అయిపోయి వాటి మధ్య వర్క్ పీస్ అనేది ఉంటుంది. దీన్ని ఏమంటున్నాం, క్లోజ్డ్ డై ఆపరేషన్ అంటున్నాం. దిస్ ఈజ్ ఎ మెటల్ డిఫార్మ్డ్ విత్ హై ప్రెజర్ బిట్వీన్ ద టూ డైస్ in a closed cavity that
contain a profile of the desired part, and closed die form a commonly used where mass production of identical and more complex shapes of the greater accuracy and required. This process movable precision forming with the closed dimensional tolerances, normally used for the simple components, and closed die are expensive. నెక్స్ట్ వన్ ఈజ్ ఏ ఓపెన్ డై ఆపరేషన్. ఓపెన్ డై ఆపరేషన్ ఏంటంటే మనకి క్వశ్చన్లోనే అర్థమైపోతుంది. ఓపెన్ డై అనేది ఓపెన్ చేసి వాటి మధ్య వర్క్ పీస్ అనేది హోల్డ్ చేస్తాం. ఈ డయాగ్రామ్స్ కానీ చూసినట్లయితే ఫస్ట్ ఇలా వర్క్ పీస్ని తీసుకొని ఇది డై, ఈ రెండింటి మధ్య వర్క్ పీస్ అనేది హోల్డ్ చేస్తాం. వర్క్ పీస్ హోల్డ్ చేసిన తర్వాత ఏం చేస్తాం, ఇలా ఫిక్స్ చేసిన తర్వాత వాటి యొక్క ఆపరేషన్ అనేది చేస్తాం. దిస్ ప్రాసెస్ ఆర్ నోన్ యాజ్ స్మిత్స్ ఫార్మింగ్ ఆర్ ద ఫ్లాట్ డై ఫార్మింగ్. స్మిత్స్ డై ఫార్మింగ్ ఆర్ ఫ్లాట్ డై ఫార్మింగ్. ద ఆపరేషన్స్ ఇస్ క్యారీడ్ అవుట్ between two flat dies of very small shapes, generally between the bottom surface of the hammer and top surface of the anvil. Bottom surface of the hammer and top surface of the anvil. This is the process used for the most large objects when the number of parts produced in small and performed the workpiece for closed die operations. Tools is simply inexpensive and allows the production of the large varieties of the shapes. వాటి యొక్క షేప్స్ చేంజ్ చేయడానికి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చేంజెస్ చేయడానికి అనేది, ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైజెస్ చేయడానికి ఈ ఓపెన్ డై ఫోర్జింగ్ అనేది మనకి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద స్మిత్ ఫోర్జింగ్. స్మిత్ ఫోర్జింగ్ అంటే బ్లాక్ స్మిత్ ఫోర్జింగ్ అని మనకి ఉంటుంది. ఈ స్మిత్ ఫోర్జింగ్ అంటే ఏంటంటే, మనం ఈ స్మిత్ ఫోర్జింగ్ యూజ్ చేసుకొని యానివల్ మీద ఈ స్మిత్ ఫోర్జింగ్ అనేది చేస్తాం. యానివల్ మీద ఇలా వర్క్ పీస్ని, ఈ డయాగ్రామ్ మనం చూసినట్లయితే ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇలా వర్క్ పీస్ని మనం హ్యామర్ ద్వారా ఇక్కడ యానివల్కి వర్క్ పీస్ అనేది కనెక్ట్ చేస్తున్నాం. ఈ హ్యామర్స్ ద్వారా మనం ఏం చేస్తున్నాం, ఈ హ్యామర్స్ ద్వారా ఆ వర్క్ పీస్ మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్, మీన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రాయింగ్స్ అనేది వేస్తున్నాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రాయింగ్స్ అనేది ఆ వర్క్ పీస్ మీద వేస్తున్నాం. ఈ ఆపరేషన్ చేయడాన్ని ఏమంటున్నామంటే స్మిత్ ఫోర్జింగ్ అంటున్నాం. దిస్ ఈజ్ ద ట్రెడిషనల్ ఫోర్జింగ్ ఆపరేషన్ డన్ ఓపెన్లీ ఆర్ ఇన్ ఓపెన్లీ డైస్ బై ద విలేజ్ బ్లాక్ విత్ ఆర్ మోడర్న్ షాప్ ఫ్లోర్స్ by manual hammer or by the power hammer. The process involves heating the stock in the blacksmithy heating and then the beating in over the anvil. To get the desired shape, the operations has to be multiplied the components in the between the blows. ఈ వర్క్ పీస్ ఏమంటే మనకి హీట్ చేయాలి. హీట్ చేసినప్పుడే ఆ వర్క్ పీస్ మీద ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటి యొక్క సైజెస్ని చేంజ్ చేయడానికి ఈ ఆపరేషన్ అనేది మనకి యూజ్ అవుతుంది. దిస్ ఈజ్ ద టూల్స్ యూజ్డ్ ఇన్ forging topic. And next we will discuss the next class we will discuss the topic is machining forgings. Which types of how many types of machining forging and machining forging are there, we will discuss the next class. This is the tools and tools used in measuring class. Thank you.